తయారీ విధానం. అరే నా ఎన్ని లీటర్ల కొడకల్లారా, పాలు తయారు కనీసం చేసుకోవాలనుకుంటున్నారో పిల్లలు తాగే నిర్ణయించుకొని పాలను కూడా దానికి వదిలిపెట్టట్లేదు తగిన కదా. విధంగా పిల్లలు గరిటె తాగే తీసి పాలు కూడా ఈజీగా కల్తీ చేస్తే తిప్పడానికి ఏం దాకా అనుకూలంగా ఉండే బతకాలరా. చక్కటి వెడల్పాటి పిల్లలు ఇటువంటి ప్లాస్టిక్ పాల చిన్న డబ్బాని చిన్న గాని పిల్లలు తాగే గిన్నెని గాని పాలరా. తీసుకోండి. పాలను అందులో కూడా కల్తీ తాగి సరిపోని నీళ్లు డబ్బులు పోసుకొని సంపాదిస్తే ఆ వీడియోలో డబ్బులు కింద మీ కనపడుతున్న కుటుంబానికి పాల ఎట్లా పౌడర్ను అరుగుతాయిరా. కత్తిరించి కలుపుకోండి. అదే మీరే మీ కంపెనీ పౌడర్ చేతులారా మాత్రమే వాడాలని ఎలాంటి పాపాలు రూల్ చేసి లేనందున మీ మరే కుటుంబానికి ఇతర పాపాలు అడ్డమైన మిగిల్చి కంపెనీ పాల ఆ పౌడర్ అయినా పాపాలు పిల్లల పర్వాలేదు. ఇక జీవితాన్ని పౌడర్ కలిపిన నాశనం ఆ చేసేటట్టు మిశ్రమంలో చేస్తున్నారా. తగినంత మోతాదులో హైడ్రోజన్ ఇట్లా పెరాక్సైడ్ సంపాదించే బదులు ద్రావణాన్ని కష్టపడి కలుపుకొని ఏదో వేరే గరిటెతో ఓ బిజినెస్ గడియ పాటు చేసి కలుపుతూ ఉండండి. అలా సంపాదించుకోవచ్చు కదరా డబ్బులు. కాసేపట్లో చక్కని ఇట్లా చిక్కని కల్తీ పాలు పాలని రెడీ. కల్తీ ఫుడ్ అని ఏం అందుల్లా చెప్తుంటే తినేటట్లేదురా కోపం నాయన. వస్తుందిలే. ఇగో ఎంత ఇదే తయారీ కష్టమైన విధానం వాడి కూలినాలు కల్తీ చేసి పాలను తయారు చేస్తున్నట యాదాద్రి పిల్లలకి భువనగిరి ఆరోగ్యం జిల్లా ఉండాలని చౌటుప్పల్ చెప్పేసి మండలం పాలు కైతాపురంలో ఉండే మంచి ఈ పాలు మల్లన్న మంచి ఫుడ్ టాస్క్ పెట్టాలని ఫోర్స్ చెప్పేసి పోలీసు వాళ్ళకు కల్తీ పాల తల్లిదండ్రులు ముచ్చటెరకై కష్టపడి దొరకబట్టేసిర్రు. మంచి అన్న ఫేస్ చూస్తే కష్టపడ్డ పాపం అనిపిస్తుంది డబ్బులతోటి కానీ పాలు అయ్యో కొనుక్కుంటే ఆ పాపం పాలను అనిపించకుండా కూడా కల్తీ పాపాలు చేసి కలగలిపిన పిల్లల పాలు తయారు ఆరోగ్యం చేస్తున్నట ఖరాబ్ రోజు. చేసి ఎన్నేళ్ల ఆ సంధి పిల్లల నడుస్తుందో ఈ జీవితంతో కల్తీ పాల ఆడుకుంటున్నారా. కంపెనీ. మరి ఇవి తాగితే మంది పానాలు ఏం కావాలి, ఇటువంటి ఎట్లా వాళ్ళని బతకాలి? వదిలిపెట్టద్దు. అయినా మందెటి పోతే గవర్నమెంట్ మనకేంది, తగిన శిక్ష మనకు పైసలు వస్తున్నాయా విధించాలి. లేవా, గది కదా ముఖ్యం. ఇటువంటి వాళ్ళని అంతేనా ఏ మల్లన్న? పట్టించుకోరు మరి గవర్నమెంట్. ఇవే పాలను తెలియక మీ ఇంటోల్లో చుట్టాలో మీ పిల్లలో తాగితే ఎట్లుంటది? అట్లెన్నడు ఆలోచన రాలేదా అనే అన్నా? నీ సిగ్గుశరం లేని సంపాదనల మన్నువాడ అని తిట్టబుద్ధి అవుతుంది కానీ ముఖం చూస్తే ఆ మాట అనబుద్ధి అయితలేదన్నా. చూసినారుల్లా ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియకుండా బతుకుతున్నాం మనం. గిసొంటి కల్తీ పాలు, కల్తీ నూనెలు, కల్తీ వస్తువులు తిన్నాక పేరు